హాయ్ ఫ్రెండ్స్, చెప్పేది వినండి. నువ్వు 100 కోట్లు సంపాదించుకో. కానీ నేను చెప్పేది ఏమంటే, నీకు 100 కోట్లు సంపాదించుకో, 100 ఎకరాల భూమి సంపాదించుకో, ఎన్ని మిద్దులన్నా కట్టించుకో, నీకెంత ఆస్తి అన్నా ఉన్నిచ్చుకో, దానికి సంబంధం లేదు. నేను చెప్పేది గుర్తుపెట్టుకోండి. నట్టింట్లో పసిబిడ్డ అనేవాడు ఉండాలి. ఇది గుర్తుపెట్టుకోండి. పిల్లలు లేని సంసారము అది పతికి రాదు. పిల్లలు లేని సంసారము అది ఇంట్లో ఎంత డబ్బులున్నా ఎంత ఉన్నా నట్టింట్లో పిల్లలు లేకుండా నట్టింట్లో తిరిగే వాళ్ళు ఉంటే ఆ నవ్వులే అలాది, ఆ సంతోషమే అలాది. అందుకే ఇంట్లో పిల్లలు లేకుంటే అది ఆ ఇల్లు గొడ్డిల్లే. గొడ్డాలు అంటారు చూడు, పిల్లలు లేని గొడ్డాలతో సమానం ఆ ఇల్లు. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఆడలేని అడివి మగవాళ్ళు లేని మాట అంటారే, అట్లా అయిపోతుంది ఒక ఇల్లులో. ఇంట్లో పిల్లలు లేకపోతే ఇంట్లో పిల్లలు కూడా ఒక సంపాదన ఉన్నట్లే, ఒక సంతానమే. పిల్లలు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఆస్తితో మాదిరి పిల్లలు ఉంటే ఇంట్లో ఒక ఆస్తి ఉన్నట్లే పిల్లలు ఉంటేను. మీరు తప్పుగా అనుకోద్దండి. ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా ఇంట్లో అరిచేకి పిల్ల లేకుంటే అది వేస్టే, అది పనికి రాదు. ఎవరి మీద వేసుకొని పోతావా నా డబ్బు అంతా? తలకాయ మీద వేసుకొని కట్టుకుంటావా చెప్పు? సచ్చినవాడు ఏమన్నా కడుపులో పెట్టుకొని పోతావా? ఇవన్నీ వేస్టే. సంపాదన డబ్బు ఉన్నా లేకున్నా ఇంట్లో పిల్లలు అనేది ఉంటే ఆ సంతోషం అనేది తల గెంజి దాగానే బతుకుతాము. ఇంట్లో పిల్లలు ఉండాలి. ఇది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. మీరు అనొచ్చు, అప్ప వాళ్ళకి పిల్లలు లేరు, వాళ్ళు గుడ్డలప్ప అంటే వాళ్ళ కర్మ, మనం ఏం చేయలేము. నేను చెప్పేది అంటే ప్రతి ఒక్కరికి ఇంట్లో పిల్లలు ఉంటే బాగుంటుందని చెప్తున్నా. బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా మీకే ఎస్పీ స్టార్ నాగభూషణ. బాయ్ ఫ్రెండ్స్.